హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చెప్పాలంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. నా ఎక్సైట్‌మెంట్‌కి చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి. ఎవరి అమ్మాయి ఎందుకు మా స్క్రీన్స్‌లోకి వచ్చింది అని ఆలోచిస్తున్నారా? ఆలోచించకపోయినా చెప్పేస్తాను. నా పేరు కీర్తి రెడ్డి. కీర్తిని కుఫ్లీ చేసేసి కీ అయింది. షార్ట్ అండ్ స్వీట్‌గా. By the way, this is one of the most expensive neighborhood in the country. Mana dear superstar and Fenty founder Rihanna ki one of her house kuda ikkade untundi. Intaki neighborhood peru cheppaledu kada. It's called Century City. Ikkada Avenue of Stars ani untundi. Em ledu simple ga house prices చూస్తే stars కనిపిస్తాయి అందుకే ఏమో. మధ్యలో మంచు లక్ష్మి గారు వస్తున్నారేంటి అని అనుకోకండి. నో అఫెన్స్, ఇట్స్ ఆల్ లాఫ్. వేరియేషన్స్ వల్ల ఇంపాక్ట్. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. ఐ హోప్ మీ డే అంతా హ్యాపీగా అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఎవ్రీ వీడియోలో ఒక వే ఆఫ్ లైఫ్ గురించి షేర్ చేస్తాను. ఏదో జనరల్గా కోట్ కాదు, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది, నాకు హెల్ప్ అనిపించింది మాత్రమే. ర్యాండమ్గా చెప్పట్లేదు. లైఫ్లో మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను. ట్రై చేయండి మీరు కూడా. సో ఫర్ టుడే వన్ చేంజ్ నా ఎవ్రీడేలో వెరీ స్మాల్ ట్వీక్. మార్నింగ్ లెగ్గగానే బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ ఇంకో డే మన లైఫ్లోకి వచ్చిందని. మన మైండ్ని ముందే సెట్ చేసుకోవాలి స్ట్రాంగ్గా, దట్ ఈరోజు నా డే చాలా హ్యాపీగా ఉంటుందని. వెయిట్ చేయొద్దు, న్యూట్రల్గా స్టార్ట్ చేసి చూద్దాం డే ఎలా పోతుందో అని. మీరే డిసైడ్ చేయండి మీకు ఎలాంటి డే కావాలో. వరీ అవ్వడానికి ఎంత ఎనర్జీ అవుతుందో బిలీవ్ చేయడానికి అంతకన్నా ఎక్కువేం అవ్వదులేండి. ఇది ఫ్యాక్ట్, రాసుకోరా సాంబా. మీరు నోటీస్ చేశారో లేదో, మనం హలో కిటీ 50 యానివర్సరీ కలెక్షన్ పాస్ అయ్యాం. రాగానే స్కిన్ కేర్ సెక్షన్ వచ్చిందేంటి అని అనుకోకండి. నా గురించి ఫస్ట్ విషయం మీకు షేర్ చేస్తున్నా. నేను ఫుల్ టైమ్ స్కిన్ కేర్ కాంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్గా ఫర్ ఆల్మోస్ట్ 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ మేజర్ బ్రాండ్స్ అట్ సెఫోరా అండ్ కొరియన్ బ్యూటీ బ్రాండ్స్తో వర్క్ చేస్తున్నాను. నేనైతే మేకప్ యూస్ చేయను, కానీ మాల్కి వెళ్ళినప్పుడు, సెఫోరాకి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను. కొన్ని కొలాబరేషన్స్ కూడా చేశాను విత్ బిగ్ బ్రాండ్స్ లైక్ ఎస్టే లాడర్, ఐటీ కాస్మెటిక్స్, వైఎస్ఎల్ బ్యూటీ అండ్ అదర్ మేజర్ బ్రాండ్స్. బట్ మేకప్ కన్నా స్కిన్ కేర్ అంటే అబ్సెషన్. నేను స్టోర్లో బ్యూటీ డిపార్ట్మెంట్ మేకప్ ట్రై చేస్తాను అనింది. నేను కూడా సరే అని చెప్పాను. ఈ స్టోర్లో ఎస్పెషలీ ఆల్ లగ్జరీ అండ్ ప్రీమియం స్కిన్ కేర్ బ్రాండ్స్ ఉంటాయి. నౌ లెట్స్ చెక్ దిస్ అవుట్. It's on Sephora? No? No. That's why I didn't know. I'm having checked. Sorry. I'm not researching this one. Look at that. It's so nice. A little bit right I have a surgery here. Oh. I got surgery 3 times, so that's why it's big. Oh wow. ఈ మేకప్ చాలా బాగా అనిపించింది. చాలా న్యాచురల్గా స్కిన్ లాగే ఉంది. ఈ బ్రాండ్ నేమ్ సిస్లీ. ఈ అమ్మాయి నాకు మేకప్ వేసినందుకు కాంప్లిమెంట్స్ ఇచ్చాను. తను లైట్గా సిగ్గుపడింది, ఏమనుకోకండి. సో ఇన్ దోస్ 2 foundations, which one is good for me? So since you ఓకే ఫ్యామిలీ, లెట్స్ గో సీ ఇంకా ఏమున్నాయని. స్టోర్ అంతా నార్త్ స్టామ్ యానివర్సరీ సేల్ నడుస్తుంది. సో కలకల్లాడిపోతుంది సేల్ అంతా. సరే ఫ్యామిలీ, టైమ్ ఫర్ నెక్స్ట్ విషయం అబౌట్ మీ.
అవును, ఫ్యామిలీ ఫ్యామిలీ అంటుందేంటి అనుకోకండి. నేను ఫిక్స్ అయిపోయా, మీరు కూడా ఫాలో అయిపోండి. అలానే నా ఛానల్ని కూడా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఎంటర్టైనింగ్ వీడియోస్ మీకోసం. సో విషయానికి వస్తే నేను చాలా ఇయర్స్ నుంచి థెరపీ తీసుకుంటున్నా. ఫీల్ అవ్వకండి, ఇట్స్ రీటైల్ థెరపీ. నాకు బాధ, భయం, కోపం, పానిక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ కి కామింగ్ సొల్యూషన్ ఈస్ దిస్ థెరపీ. మీరు కూడా ట్రై చేయండి. థెరపీ నాకు, ఇంపాక్ట్ నా వాలెట్కి. రీటైల్ థెరపీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లాగా కవర్ చేస్తే ఎంత బాగుంటుంది. ఎలా ఉంది ఐడియా? మైండ్ బ్లాక్ అయిందా? అప్పుడప్పుడు ఇలాంటి ఐడియాస్ భలే వస్తాయి నాకు. మీకు కూడా ఇలాగే వస్తాయా? కామెంట్ చేయండి నాకు. బట్ షాపింగ్ ఇష్టమని నేను ఊరికే వేస్ట్ చేయనులేండి. నేను స్మార్ట్ షాపింగ్కి ఎక్స్పర్ట్. మన ఈ జర్నీలో ముందు ముందు మీరే చూస్తారు టిప్స్ అండ్ ట్రిక్స్. సరే, లెట్స్ గో టు నెక్స్ట్ సెషన్. ఏంటి చేతిలో 2 బ్యాగ్స్ వచ్చేసాయి, ఏం కొన్నాను అని అనుకుంటున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. వావ్, మై ఫేవరెట్ సెక్షన్. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెక్షన్ బికాజ్ ఇంకో ఫేవరెట్ కేటగిరీ మీకు వీడియోలో ముందు ముందు తెలుస్తుంది. అబౌట్ హ్యాండ్ బ్యాగ్స్. ఐఎమ్ క్రేజీ ఫర్ హ్యాండ్ బ్యాగ్స్. లవ్ దెమ్. యాక్చువల్లీ యూఎస్కి రాకముందు నాకు రింగ్స్ అంటే చాలా పిచ్చి. అట్లీస్ట్ 5 రింగ్స్ అయినా పెట్టుకునేదాన్ని ఎవ్రీడే. బట్ ఇక్కడ అన్ని పెట్టుకొని వెళ్ళడం ఆపేసా, అండ్ దాట్ లవ్ ట్రాన్స్ఫర్ టు హ్యాండ్ బ్యాగ్స్. చలో లెట్స్ గో ట్రై సమ్ గ్లాసెస్. చాలా క్యాట్ ఐ షేప్డ్ ఉన్నాయి, బట్ ఐ థింక్ దోస్ ఆర్ పాస్ట్ ఫ్యాషన్, నాట్ ఎనీమోర్ అనుకుంటున్నా. నవ్ ఓవర్ సైజ్ ట్రెండ్ నడుస్తుంది అండ్ ఐ సీ లాట్ ఆఫ్ దెమ్ వేరింగ్ దోస్. బట్ నా చిట్టి ఫేస్కి ఓవర్ సైజ్ చాలా ఆడ్ ఉంటుంది. అలా అని నా ఫీలింగ్. మీరేమంటారు? నాకు సూట్ అవుతాయి అంటారా బిగ్ గ్లాసెస్? కామెంట్ చేయండి. Now we are finally at my most favorite department. And నాకు తెలుసు షూస్ అంటే అందరు అమ్మాయిలకి చాలా ఇష్టం. బట్ నా దగ్గర ఎన్ని పేర్స్ ఉన్నాయో గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్స్ చేయండి. And now కొంచెం బ్రేక్ తీసుకుంటున్నా. We'll sit for a bit. Oh, look who is here.
ఎవరు ఆ బల్లు బేర్ అనుకుంటున్నారా? వాడే మై బేబీ లవ్ ఓరియో. కొంచెం బొద్దుగా ఉంటాడు, ఏమనుకోకండి. వీడు ఒక మినీ సెలబ్రిటీ. బిఫోర్ ఎనీథింగ్ వాడి ఇన్స్టాగ్రామ్ నేను ట్యాగ్ చేస్తాను, ఫాలో అవ్వండి. అండ్ గివ్ సమ్ లవ్ టు ఓరియో. యూ కెన్ సీ సమ్ ఫనీ వీడియోస్ విత్ హిమ్. చూడండి, ఎనీ టైమ్ ఎనీవేర్ వి గో అవుట్ సైడ్, ఎస్పెషలీ షాపింగ్ మాల్స్. 1 hour పని ఉంటే దానికి 2 hours పని అవుతుంది, ఎందుకంటే అందరూ ఆపుతూనే ఉంటారు టు పెట్ హిమ్. వావ్ ఫ్యాక్టర్ ఎక్కువ మా వాడికి. బట్ అవన్నీ పక్కన పెడితే వాడిని చూసి ఆపోజిట్ వాళ్ళ ఐస్ లో చాలా హ్యాపీనెస్ వస్తుంది, స్మైల్స్ తెస్తాడు. దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. కొంతమంది అయితే తిరిగి థ్యాంక్స్ చెప్తారు వీడితో టైం ఇచ్చినందుకు. ఇట్ మేక్స్ మీ సో ఎమోషనల్ that these మూగజీవాలు ఎంత హ్యాపీనెస్ తెస్తాయి జనాలకి. అండ్ ఎస్, దట్స్ అనదర్ విషయం ఆఫ్ మైండ్. ఐఎమ్ ఎ హ్యూజ్ డాగ్ లవర్ అండ్ యానిమల్ లవర్. చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్. కొన్ని టైమ్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి ఏడ్చిన డేస్ కూడా ఉంటాయి. సో అంత కనెక్టెడ్ నేను యానిమల్స్కి. ఈ లేడీ కూడా అలానే చూసారా, వచ్చి చాలా సేపు వాడి గురించి మాట్లాడి, ఆమె ఫేస్ చూడండి ఎంత హ్యాపీగా ఉందో. అలా షాపింగ్ నుండి బయటికి వచ్చాక పక్కనే టెస్లా షోరూమ్ ఉంది. ఐఎమ్ ఎ బిగ్ fan of Tesla and I own a Tesla since 2019. నాకు మోడల్ S ఉంది. కంప్లైంట్స్ ఆర్ వాట్ ఎవర్, ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ టెస్లా అండి. ఒక్కసారి డ్రైవ్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. నాకు తెలిసి టెస్లా టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చలేదు అన్న వాళ్ళని చూడలేదు ఈ 4 yearsలో. ఐ బిలీవ్ దట్ పర్సనల్గా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా ఫ్యాన్ అవ్వాల్సిందే. బట్ ఫ్యాక్ట్స్ మాట్లాడదాము. టెస్లా సర్వీస్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. యూజువల్లీ ఇక్కడ కార్ డీలర్స్ ఉంటారు. సో ఎవ్రీ కార్ డీలర్స్ విల్ ట్రీట్ యూ లైక్ విఐపి. బట్ టెస్లాకి డీలర్స్ ఉండరు కాబట్టి సర్వీస్ సెంటర్లో యూజువల్లీ టఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐ ఫేస్డ్ ఇట్ మెనీ టైమ్స్ అండ్ కంప్లైంట్స్ ఆర్ నాట్ ఫాస్ట్లీ రిజాల్వ్డ్. మీరు కూడా టెస్లా గురించి అలా న్యూస్ చూసినా ఆర్ మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి, కామెంట్స్ చేయండి. మీరు చూసారో లేదో, సైబర్ ట్రక్ కూడా ఉంది షోరూంలో. చూడడానికి చాలా క్యూట్గా ఉంది. నాకైతే, నేను షోరూంలో వచ్చి చూడడం ఇదే ఫస్ట్ టైం. Now let me show you a competitor. It's called Lucid. Idi also American made, but I did not feel the worth. Even lopala కూర్చొని కూడా చూసాను. I did not feel that good. మీరు ఇప్పుడు చూసింది $70K కార్. యూజువల్లీ దిస్ కార్ ప్రైజింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ $70K to $250 వరకు ఉంటుంది. కానీ నేను $70K కార్ నాకు అంత వర్త్ అనిపించలేదు. కానీ $250ది నేను చూడలేదు ఇప్పటిదాకా. బయట రోడ్స్ మీద అయితే చూసాను, అవుట్పుట్ చాలా కొన్ని బాగున్నాయి, బట్ నాకు ఇన్సైడ్ అయితే నచ్చలేదు. సరే, ఈ కార్ టాపిక్ ఈ రోజుతో ఎండ్ చేసేస్తాను. మనం మన టాపిక్స్లోకి వెళ్ళిపోదాం పదండి. నాకు ఈరోజు చాలా బిగ్ డే, చాలా హ్యాపీగా ఉంది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎగ్జైటింగ్కి మెయిన్ రీజన్ ఇదే అండి. థ్యాంక్ యూ ఆల్. మీ అందరినీ నా ఫ్యామిలీగా అనుకున్న డే ఈరోజే. అలానే మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ టైమ్. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ మీ. నేను చాలా ఇంట్రోవర్ట్ నండి, బట్ దాని గురించి నా ఫ్యూచర్ వీడియోలో మాట్లాడతాను. నా గురించి ఇంకా చాలా మీతో షేర్ చేసుకుంటాను. అవును, ఈ అమ్మాయి ఏం కొనింది, ఎన్ని లక్షలు చెప్పకుండా వెళ్ళిపోతుందని అనుకోకండి. ఇట్స్ కమింగ్ సూన్. బట్ మీకు ఎంత ఖర్చు పెట్టానని అనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి కొన్నానో అన్నీ మీకు చూపిస్తాను. అదైతే మామూలుగా ప్లాన్ చేయలేదు, చాలా స్పెషల్గా ప్లాన్ చేశాను. డు నాట్ మిస్ ఇట్ అట్ ఆల్. నోబడీ హ్యాస్ డన్ ఇట్
లైక్ దాట్ అని నేను అనుకుంటున్నాను.